హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మనం ఎన్నో రకాల పప్పులు తింటూనే ఉంటాం, కాకపోతే వెరైటీలు ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు మహారాష్ట్రలో వెళ్తే కొన్ని పప్పులు ఉన్నాయి, నేనే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. ఇలాంటి రకరకాల పప్పులు మనకి సాధారణంగా దొరికేవి, మన రాష్ట్రంలో దొరికే పప్పులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తింటూ ఉండాలి, అప్పుడు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పంజాబీ స్టైల్ దాల్ మక్కని అనేది చాలా ఇష్టంగా అందరూ తింటూ ఉంటారు. అయితే అది మినపప్పుతో చేస్తారు, అది పొట్టుతో ఉన్న మినువులు. ఈ మినువులతో చేసే ఈ దాల్ మక్కని చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇదే దాల్ మక్కని మనం మసూర్ దాల్ అంటే మైసూర్ పప్పు అని కూడా అంటూ ఉంటాం కదా, దీంతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే తెలియని వాళ్ళ కోసం చూడడానికి పప్పు ఇలా ఉంటుంది, దాన్ని పొట్టు తీసేస్తే ఇలా ఉంటుంది. ఈ పప్పు కూడా మనం చక్కగా టమాటాలు వేసి లేకపోతే కొంచెం రకరకాల ఆకుకూరలు కూడా వేసి చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిదని ఎందుకు మరీ చెప్తున్నా అంటే, నా ఫ్రెండ్స్ మిలిటరీలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కానీ చెప్తూ ఉంటారు, అదే మాకు ఎప్పుడు ఈ పప్పు పెడతా ఉంటారు, చాలా హెల్తీ, ప్రోటీన్ బాగుంటుంది అది ఇది అని చెప్పి. సో మీరు కూడా రకరకాల పప్పులు, ఇది మీరు తినని వాళ్ళు, రెగ్యులర్గా తినకపోతే తెచ్చి వండుకోవాలి. నా షోలో నేను చెప్పేది ఏంటి అంటే, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల పప్పులు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తినేవి తెచ్చుకోవడం కాకుండా ఒక పావు కిలో, అరకిలో మనం ఎప్పుడు తినని కూరగాయలు కానీ ఇలాంటివి తెచ్చుకొని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనం పొట్టు తీసిన దాంతో కాకుండా మా దాల్ మక్కని అని చేసేటప్పుడు మినువులైనా ఈ మైసూర్ పప్పు అయినా పొట్టుతోటి చేస్తే బాగుంటుంది. సో మీరు రెండిటితో దేనితోటైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మైసూర్ పప్పు ఇది నీళ్ళలో నానబెడితే కొంచెం ఉబ్బుతుంది, అదే ఉడకపెట్టేసుకుంటే చూడండి ఇలా మంచిగా పప్పు వేలితో ఇలా నలిపితే పేస్ట్ అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. దానికోసం ఏం చేయొచ్చు, మనం ఒక 4-5 గంటలు నానబెట్టేసి దీన్ని ఉడికించుకుంటే చక్కగా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నా కానీ ఇలా ఓవర్గా కుక్ అయిపోతుంది. దాని తర్వాత ఈ పప్పు తయారు చేసుకోవచ్చు. సో మరి చేసేద్దామా? చేసుకునే ముందు దాల్ మక్కని అంటే అర్థం ఏంటి, వెన్న పప్పు అన్నట్టు. చక్కగా ఈ పప్పును ఉడికించి దాంట్లో కొంచెం వెన్న వేసుకుంటే అబ్బబ్బో సూపర్గా ఉంటుంది. అదే నాను పరాటాలతో అదిరిపోతుంది. అయితే వెన్న తప్పకుండా వేసుకుందాం, కాకపోతే దీంట్లో ఉల్లిపాయలు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం నూనె తీసుకుందాం. నూనె కొంచెం తక్కువగానే తీసుకోండి, కాకపోతే ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి బ్రౌన్గా, అందుకని దానికి తగ్గట్టు తీసుకున్నాను. అందులో జీలకర్ర కొంచెం అంత చిటపట్లాడిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసి కొంచెం ఏం వేస్తాడు సంజయ్, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం అంత ఉప్పు వేసేసి చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి ఉల్లిపాయలు కొంచెం అంత మంచిగా బ్రౌన్ కలర్ రావాలంటే ఏంటి, మనం ఫ్రై చేయడం కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది ఇలా ఉల్లిపాయలు పెట్టేసి స్టవ్ మీద అక్కడ తిరుగుతూ ఉంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. కొంచెం అన్న ఉల్లిపాయలు మాడిందనుకోండి టేస్ట్ పాడైపోతుంది. ఈ ఉల్లిపాయలు ఈవెన్గా కలర్ చేయడం మనం నేర్చుకోవాలి. అంటే ఏ ఉల్లిపాయ ముక్క తీసినా ఆ కలర్ ఈవెన్గా ఉండాలి. అంటే అప్పుడప్పుడు మధ్యలో దాన్ని కొంచెం కలుపుతూ ఉంటేనే ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలకి లైట్ కలర్ వస్తుంది, అంతేగాని ఎక్కడా మాడిపోలేదు, అలాగే ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి, ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కలు ఇందులో వేసుకుందాం. అలాగే జింజర్ కూడా ఇందులో వేసుకుందాం. అయితే కొంచెం అంత ఫైన్గా చాప్ చేసిన జింజర్ కూడా మనం అట్టి పెట్టుకొని లాస్ట్లో పప్పు అయిపోయిన తర్వాత కూడా అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగిన తర్వాత దీంట్లో టమాటా. అయితే ఇందులో టమాటా ప్యూరీ ఎక్కువగా వేసుకుంటే మనకి తొందరగా కూడా కుక్ అయిపోతుంది. అందుకని ఒక టమాటో చాప్ చేస్తాను, 2 టమాటాలు ఏమో మిక్సీలో వేసి ప్యూరీ లాగా చేసేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసేసి దీంట్లో కారం వేసి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ అవనిద్దాం. అందులో నుంచి కొంచెం అంత బాగా అంటే మంచి టమాటా ప్యూరీ ఇదంతా కూడా మంచి కుక్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అందులో పప్పు వేయాలి. టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతున్నాయి. ఇలా
కొంచెం మంచిగా రెడ్ కలర్ ఇలా వచ్చేంత వరకు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం బటర్ వేద్దాం. అదే దాల్ మక్కని అంటేనే మరి బటర్. ఏంటి సంజయ్ ఇంత బటర్ వేస్తున్నావు అంటే దీంట్లో టేస్ట్ వచ్చేదే ఈ బటర్ తోటి. అయితే ఈ బటర్ మనం వేసుకున్నా కానీ దీంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం కసూరి మేతి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, కసూరి మేతి అనేది పాకిస్తాన్లో నుంచి వచ్చే ఒక మెంతి కూర, అది కూడా ఎండపెట్టింది. ఇది ఒక స్పెషల్ మెంతి కూర, దానివల్ల మంచి సువాసన వస్తుంది. దీన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. వేసేసి ఇది మంచిగా అవుతున్నప్పుడు నాకు తెలిసి పప్పు మరీ చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పడతాయి. కొన్ని నీళ్లు వేసేసి, ఎందుకంటే ఈ పప్పు మళ్ళీ ఇందులో ఉడుకుతున్నప్పుడు ఇంకా చిక్కబడుతుంది. సో దీంట్లో మనం ఈ పప్పు వేసేసి ఇలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉంటుంది చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో వచ్చే ఆ మంచి సువాసన, ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో మనం ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ అవనివ్వాలి. ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోవాలి. లాస్ట్లో కొంచెం అంత క్రీమ్ వేసుకుందాం. వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, మీరు ఇలా చేసుకోగలిగితే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మనం దేంతో తింటాం? పుల్కాలు, రొట్టెలు, నాను, పరాటాలు, రుమాలి రోటి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. సో మరి దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేద్దాం. మసూర్ దాల్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా మీకు? దీన్ని లెంతిల్ అంటారు. అయితే దేశ విదేశాల్లో చాలా చోట్ల లెంతిల్ తోటి సూప్, అంటే ఈ మసూర్ దాల్ తోటి చేసే సూప్ చాలా చాలా ఫేమస్. లాస్ట్లో మనం ఇందులో క్రీమ్ వేసుకుందాం. మరి ఇందులో టమాటా ఉంది కదా, ఇందులో వేసేస్తే మన కర్డులు అయిపోతుంది, అంటే విరిగినట్టు అవుతుంది పాలు. అందుకని చెప్పేసి మనం ఈ కొంచెం అంతా ఈ పప్పులో ఉన్న కొంచెం అంత గుజ్జును తీసి ఫస్ట్ క్రీమ్లో యాడ్ చేసుకుంటే దాన్ని టెంపరింగ్ లాగా అవుతుంది, అంటే విరగకుండా కాపాడుతుంది అనమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ స్పూన్ పక్కన పెట్టి ఇందులో ఈ క్రీమ్, కలిసిన క్రీమ్ని వేసుకుంటూ దీన్ని కలిపేస్తే విరగకుండా ఉంటుంది, మంచిగా కలిసిపోతుంది పప్పుకి. మరి మక్కన్ అంటే మన క్రీమ్ అయినా మక్కనే, మన బటర్ అయినా మక్కనే. చక్కగా వేసి మనం కలిపేసుకొని మరి కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని దీన్ని వడ్డించుకుంటే భలే సూపర్గా ఉంటుంది. మంచి రిచ్ పప్పు, కానీ టేస్టీగా సూపర్గా ఉంటుంది. మన దాల్ మక్కని కూడా చక్కగా థిక్ అయిపోయింది. మరి దీన్ని వడ్డించేసుకుందాం. మరి ఇలా చేసుకున్న దాల్ మక్కనిని ఎంత అన్నం మీద తిన్నా చాలా బాగుంటుంది. మరి వేసుకొని దీంట్లో అదే చెప్పాను కదా, పుల్కాలు, రొట్టెలు అయితే చాలా బాగుంటుంది, నాన్ తోటి ఇవైతే ఇంకా బాగుంటుంది. మరి చాలా వేడిగా ఉంది, పొగలు. ఓహో, ఎంతో అద్భుతమైన టేస్ట్. మరి మీరు కూడా మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి. దాల్ మక్కని అంటే సూపర్ టేస్టీ దాల్ అని అందరికీ తెలుసు. మరి ఎలా చేయాలో కూడా మీరు చూస్తారు కదా. మరి మీరు కూడా చేసుకొని అందరూ తింటూ వారెవా సూపర్ అని తినండి, ఎంజాయ్ చేయండి. మసూర్ దాల్ అంటే మైసూర్ పప్పుతో చేసే దాల్ మక్కని తయారు చేయు విధానం. సాధారణంగా దాల్ మక్కని అనేది మినువులతో చేస్తారు, కానీ ఈరోజు మన మైసూర్ పప్పుతో చూపిస్తున్నాను. దీనికోసం మైసూర్ పప్పుని 4-5 గంటల పాటు నానబెట్టి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, కారం వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బటర్, కసూరి మేతి, తగినన్ని నీళ్లు పోసి ముందుగా ఉడికించి పెట్టుకున్న మసూర్ దాల్ వేసి చిన్న మంటపై మరో 10 నిమిషాల పాటు ఉడికించి చివరిగా క్రీమ్ వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించి వేడివేడిగా నాన్, రోటీ, రుమాలి రోటీతో తింటే చాలా బాగుంటుంది. అన్నంతో అయితే కొంచెం కారంగా చేసుకోండి, చాలా అదిరిపోతుంది. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద వస్తువు కొంటే దాంతోపాటు చిన్న వస్తువు ఫ్రీగా ఇస్తారు. మరి మా ఆవిడ ఈరోజు ఒక స్పెషల్ డిష్ చూపిస్తుంది, దాంతోపాటు ఒక చకచకా చట్నీ కూడా. మరి చూద్దామా? మేము బెంగళూరు, మైసూర్, ఊటీ వెకేషన్కి వెళ్ళాము. ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు మైసూర్లో ఒక అద్భుతమైన దోశ తిన్నాము. ఆ దోశని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకనే ఈరోజు ఆ దోశ మీకోసం. ఆ దోశ పేరు బెన్నె మసాలా దోశ. బెన్నె అంటే వెన్న,
బటర్. సో ఆ బటర్ దోశ మీకోసము. చాలా చాలా సింపుల్. ఇది మనం ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో కొంచెం అంతా, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పును మాత్రమే మనం రుబ్బాల్సి వస్తుంది. మిగతాదంతా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో మరి చేసేద్దామా? ఒక కప్పు మైదా పిండి. ఒక్క కప్పు మైదా పిండికి సగం కప్పు బియ్య పిండి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని మంచిగా రుబ్బి పెట్టుకున్నాము, అది ఇందులో. సో ఇందులో చిటికెడంత సాల్ట్. ఫస్ట్ ఇది మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో నీళ్లు పోసుకుంటూ ఉండి ఇది మిక్స్ చేసుకుందాం. మీరు గరిటెతో కానీ లేదంటే ఇలా విస్క్తో కానీ మీరు చేసుకున్నా పర్వాలేదు. చూడండి, మరి చక్కగా కలిపేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ వేడి చేసి 1 టీ స్పూన్ నువ్వులు వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. 1 చిన్న టీ స్పూన్ నువ్వులు, ఇది కాస్త వేయించుకుందాం. సో ఇక్కడ నువ్వులు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులని ఫస్ట్ కాస్త దంచుకోవాలి. చిన్న రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఇది ప్లెయిన్ దోశ కాదండి, కొంచెం స్టఫింగ్ ఉంటుంది దీంట్లో, అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. సో ఇది మంచిగా కొంచెం పొడి చేసేసుకుంటే, నువ్వులు చక్కగా దంచేసుకున్నాను. చూడండి మంచిగా పొడి అయిపోయింది. మరీ ఎక్కువగా పొడి లేకపోయినా పర్వాలేదు. సో ఇది పర్ఫెక్ట్. ఇదే ప్యాన్లో కొంచెం అంత నూనె, స్టఫింగ్ అన్నాం కదా, నువ్వులు రెడీ అయిపోయాయి. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనం స్టఫ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్గా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం అంత వెల్లుల్లి పేస్ట్, మంచిగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం అంత సాల్ట్. ఇవి మరీ ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా స్వెట్ అయితే చాలు. అంటే కొంచెం ఈ లైట్ కలర్ వచ్చే వరకు. మరి ఇది మనం మైసూర్ మసాలా దోశలు తింటూ ఉంటాం కదా, సో మరి ఇది దానికి వేరే వర్షన్ అంతే. ఇది కూడా చాలా చాలా సింపుల్ అయింది, మనం చేసుకోవచ్చు. ఎక్కడో హోటళ్ళల్లో వెళ్ళి మనం తినాల్సిన అవసరం లేదు, ఇక్కడే మంచిగా మన ఇంట్లోనే చేసేసుకొని తినేయచ్చు. సో ఇది మంచిగా చూడండి కొంచెం నీరు వచ్చేసింది. మరి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి మంచిగా తురిమేసుకున్నాము. అలాగే ఇందులో గరం మసాలా కొంచెం చిటికెడు, మరి లాస్ట్లో కొత్తిమీర ఎక్కువగా సన్నగా తరిగి పెట్టుకున్నాం. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ ఉంది. అలాగే ఇందులో ఆ నువ్వుల పొడి కూడా వేసేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఈ పొడిని కూడా ఇందులో వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకుంటే ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసి మరి ఇప్పుడు మన బెన్నె దోశ పోసేసుకోవడమే. సో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా బెన్నె దోశ ఏంటి అని. సో ఆగండి చూద్దాం. మరి స్టవ్ ఆన్ చేసేసుకొని కాస్త పెనం వేడయ్యాక దోశ పోసుకుందాం. ఇందులో మీకు కావాలంటే చిటికెడు సోడా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం వేస్తున్నాను. వేసి ఇది మంచిగా కలిపేసుకుంటే ఇక్కడ చూసారా బటర్ని అంటే వెన్నని, ఈ బెన్నని మంచిగా నీళ్ళలో వేసి పెట్టుకున్నాము కొంచెం సాఫ్ట్ అవ్వటానికి. మరి దోశ పోసేసుకుందాం.
ఇది మనం రెగ్యులర్ దోశ ఎలా పోసుకుంటామో అలాగే పోసేసుకోవచ్చు. మరి చూడండి, ఇలా ఈ వెన్నని మనం నీళ్ళల్లో ఎందుకు వేసాము, ఇలా మంచిగా సాఫ్ట్గా ఇలా అక్కడక్కడక్కడ వేసుకోవాలి. అప్పుడే ఇది టేస్ట్. ఈ బటర్ వేసేసుకున్న తర్వాత స్టఫింగ్ని కూడా ఇలా వేసేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మంచిగా ఇది మొత్తం చుట్టూరా స్ప్రెడ్ చేస్తే మరి మన వెన్న ఇన్స్టెంట్ మసాలా దోశ రెడీ అయిపోతుంది. సో చూడండి, కొంచెం కలర్ వచ్చాక కట్టేద్దాం. ఇన్స్టెంట్ వెన్న మసాలా దోశ రెడీ అయిపోయింది. సో మరి ఇది తీసేసుకోవటమే. వావ్, చూడండి, ఇది చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. దోశ అనగానే నాకు మా అబ్బాయికి పంచప్రాణాలు. సో ఎంత కరకరలాడుతూ ఉంది చూడండి ఈ బెన్నె మసాలా దోశ. వెయిట్ చేయలేను, కానీ వెయిట్ చేయాలి. కాస్త చల్లారినాక టేస్ట్ చేస్తాను. మరి లాస్ట్లో చూడండి, ఇంకా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ వెన్నని ఇలా వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా వేసుకోండి. ఇట్లా మంచిగా ఫ్రెష్ మన వెన్న ఉంటుంది చూడండి, అలా అది వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత చక్కనైన దోశ రెడీ అయిపోయింది. మంచిగా కరకరలాడుతూ లోపల స్టఫింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఎంత బటర్ వేసామో చూడండి. మరి వెన్న దోశ అని చెప్పాం కదా, అందుకనే ఇలా. నేనైతే ఆగలేను. ఇది నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇది మీరు కావాలంటే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇది పులవ పెట్టి కూడా మీరు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. నేనైతే ఇది తినేస్తూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉంది. మరి మీరు కూడా అప్పుడప్పుడు మన రెగ్యులర్ దోశలు వేయకుండా ఇలాంటి మంచి మంచి దోశలు వేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి. బెన్న దోశ తయారు చేయు విధానం: బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ మినపప్పు పేస్ట్, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. కాస్త సోడా కూడా వేసుకోవచ్చు. ప్యాన్లో నువ్వులు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా, కొత్తిమీర, నువ్వుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం సోడా వేసి కలిపి వేడి పెనంపై దోశ పోసి దానిపై వెన్న వేసి వేయించి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి కాల్చుకోవాలి. పైనుండి మరికొంచెం వెన్న వేసి సర్వ్ చేసుకుంటే వారే. చకచక అంటూ మా ఆవిడ చకచక చట్నీ చూపించబోతుంది. మరి చూద్దామా? ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన చట్నీ. ఇది కబాబ్స్కి కావాల్సిన చట్నీ. ఈ చట్నీ పల్లీలు, నువ్వులు, కొంచెం అంత కొబ్బరి, అలాగే ఫ్రెష్ పుదీనాతో చేస్తారు. ఎలా చేయాలో చూద్దామా? ఇంకా ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ఇక్కడ పల్లీలు ఆల్రెడీ నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. కాకపోతే నువ్వులను మాత్రాన కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు. మరి ఇక్కడ నువ్వులు మంచిగా వేగిపోయినాయి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయకూడదు, కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ గ్రైండర్లో ఒలిసి పెట్టుకున్న పల్లీలు, అలాగే కొంచెం అంత పుదీనా, కావాల్సినంత చింతపండు, మీకు కావాల్సినంత పచ్చిమిరపకాయలు, అలాగే ఈ వేయించి పెట్టుకున్న నువ్వులు. ఈ కబాబ్ పచ్చడికి ఎండు కొబ్బరి వాడతారు. ఈ ఎండు కొబ్బరిని లైట్గా కొంచెం స్లో ఫ్లేమ్లో ఇది కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఈ గ్రైండర్లో వేసేసుకోవడమే. కొబ్బరి వేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని మీకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవటమే.
సో చూడండి, మన కబాబ్ చట్నీ రెడీ అయిపోయింది. మంచిగా పల్చగా ఇలా కబాబ్స్కి కదా మరి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. సో మరి ఇది చూస్తూ ఉంటే నాకు కబాబ్స్ ఇవ్వలేదేంటా అని అనిపిస్తుంది. కానీ నేను ఈవినింగ్ మాత్రాన కబాబ్స్ చేసుకొని ఈ చట్నీని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఈ చట్నీని ఇడ్లీలకే కాదు, ఇలా కబాబ్స్కి కూడా ఈ పల్లీలు కొబ్బరితోనే చేస్తారు. మీరు కూడా ఈ చట్నీని మంచిగా వెరైటీ కబాబ్స్ చేసేసి ఇది సర్వ్ చేసి మీరు అందరూ ఎంజాయ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం చక్కచక్క చట్నీల్లో మరికొన్ని వెరైటీ అయిన చట్నీలతో. అంతవరకు సెలవు. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.